సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం పార్టీకి బంపర్ ఆఫర్ ఇచ్చారా? అసెంబ్లీ వేదికగా అక్బరుద్దీన్ కు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేశారా? రానున్న రోజుల్లో తెలంగాణకు మరో డిప్యూటీ సీఎం రావడం ఖాయమా? మరి సీఎం రేవంత్ కామెంట్లపై అక్బర్ ఎందుకు తిరస్కరించారు? తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎంఐఎం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేశారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. పాత బస్తీ అభివృద్ధిని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. పాత బస్తీలో కరెంటు బిల్లుల వసూళ్ల కోసం అదానీ సంస్థకు అప్పగించారు. కేవలం పాత బస్తీని ఎందుకు సెలెక్ట్ చేశారని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. సీఎం నియోజకవర్గం కొడంగల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం, శ్రీధర్ బాబు నియోజకవర్గం ఎందుకు పైలట్ ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకోలేదంటూ అక్బరుద్దీన్ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే అక్బరుద్దీన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. हमको परवाह नहीं है, हमको डर नहीं है, लेकिन कैसे हालात हैं नहीं मालूम कि हमारी मौत कैसे होगी, नहीं मालूम कि क्या अकबरुद्दीन ओवैसी को भी जहर दे के जेल में मार दिया जाएगा, या नहीं मालूम कि असदुद्दीन ओवैसी अकबरुद्दीन ओवैसी को भी जेल में डालकर दवाखाने को बताने के नाम पर गोली मार दी जाए, नहीं मालूम। मुझे उम्मीद है कि ऐसा नहीं होगा, लेकिन फिर भी नहीं मालूम। मुझे यकीन है कि नहीं होगा, लेकिन फिर भी नहीं मालूम। अरे गौर करो, थोड़ी देर के लिए अपनी आंखों को बंद कर तस्वुर करके देख लो, मंजलिस नहीं, ओवैसी ब्रदर्स नहीं, ये कारकुन नहीं, ये सुदूर मोतमद नहीं, तो फिर हमारा कौन है? ये थोड़ी देर के लिए आंख बंद करके गौर करो। अरे ये बहुत बड़ी ताकत है, ये बहुत बड़ी खुव्वत है, ये बहुत बड़ी हिम्मत है, जिसका नाम मजलिस इत्तेहादुल मुस्लिमीन है। గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాత బస్తీ డెవలప్మెంట్ను ఏనాడు పట్టించుకోలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో విషయంలో పాత బస్తీని కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో పాత బస్తీలో మెట్రో నిర్మిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ. రెండో విడత మెట్రో విస్తరణపై బీఆర్ఎస్ కాకి లెక్కలు చెప్పింది. పాత బస్తీలో మెట్రో నిర్మాణం చేపట్టాలని ఎల్ఎన్టీకి చెప్పాం, లేదంటే చెర్లపల్లి, చెంచల్గూడ జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పానని రేవంత్ అన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ బీఫాంపై అక్బరుద్దీన్ పోటీ చేస్తే కొడంగల్లో గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. అంతేకాదు, డిప్యూటీ సీఎంను చేసి పక్కనే కూర్చోబెట్టుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అయితే మజ్లిస్ పార్టీలో తాను సంతోషంగానే ఉన్నానని, పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. చివరి శ్వాస వరకు ఎంఐఎం పార్టీలోనే కొనసాగుతానంటూ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇదే అంశం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి అక్బర్కు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేయడంపై పార్టీలోని కొందరు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వంలో భట్టి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో భట్టి విక్రమార్క పట్టుబట్టి మరీ డిప్యూటీ సీఎం పదవి తెచ్చుకున్నారు. ఆ సమయంలో 2 డిప్యూటీ సీఎం పదవులు ఇస్తామని పార్టీ హైకమాండ్ ప్రతిపాదించగా దాన్ని భట్టి విక్రమార్క తీవ్రంగా వ్యతిరేకించినట్టు ప్రచారం జరిగింది. అయితే తాజా పరిస్థితుల్లో సీఎం రేవంత్ ఇచ్చిన ఆఫర్పై భట్టి ఎలా రియాక్ట్ అవుతారు అనేది తేలాల్సి ఉంది.